విశాఖ జిల్లా గాజువాక మండలం ఈ రోజు 87వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శిలాఫలకాలను ప్రారంభించిన నాయకులు. ఈ కార్యక్రమం 87వ వార్డు కార్పొరేటర్ బొండా జగన్ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథులుగా విశాఖ ఎంపీ భరత్ మరియు రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 6 కోట్ల నిధులతో రోడ్ల డ్రైనేజీలు మరియు ఫుట్పాత్లు నిర్మించుటకు శ్రీకారం చుట్టారు. అలాగే ప్రజలకు అన్ని విధాలా మా సహాయ సహకారాలు అందిస్తామని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా చూసుకుంటామని, భూ నిర్వాసితులకు తప్పకుండా ఫ్లాట్లు ఇస్తామని, ఆధార్ కార్డుదారులకు ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు. అనంతరం ఎంపీ భరత్ మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం తగినంత నిధులను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సమకూరుస్తానని తెలియజేశారు. తదుపరి కొబ్బరికాయ కొట్టి శిలాఫలకాలను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడి ఈ ఒక్క కార్యక్రమం గురించి తెలియజేశారు. తర్వాత బొండా జగన్ మాట్లాడారు. అందరూ గమనించాల్సిన విషయంలో దీంతో పాటు ఈరోజు ఇక్కడ ఈ సభ కూడా పెట్టుకున్నాం. ఇది 1962 నుంచి ఆటోల్ నగర్ అని చెప్పి ఐడీసీ వారు ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. తర్వాత ఐడీసీ కాస్త ఏపీఐసీకి వెళ్ళింది. ఆ రోజు 1986 ఆ టైంలో సుమారు 52 ఎకరాలు పెట్టడం జరిగింది. ఏదైతే ఈ గ్రామాలు ఒక ల్యాండ్స్ తీసుకున్నారో, ముఖ్యంగా వడ్లపూడి కావచ్చు, జగరాజ్పేట కావచ్చు, పక్కిరి తక్కియ కావచ్చు, తొంగలం కావచ్చు, చట్టివన్పాలెం, చిన్నగంటాడ, తోకాడ గ్రామాలకు సంబంధించి మరి వాళ్ళ ల్యాండ్లు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో వారికి ప్లాట్లు ఇవ్వాలి, భవిష్యత్తులో ఊరికి పెరిగితే కనుక వాళ్ళు ప్లాట్లు ఇవ్వాలని చెప్పేసి మరి ఆ రోజు కొంతమంది నాయకులు పోరాటం చేసిన తర్వాత ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మళ్ళీ మేము తీసుకొచ్చి అంటే ఇంతవరకు కూడా లిస్టు డిసైడ్ కాలే. ఎందుకు డిసైడ్ కాలేదంటే ఇప్పటికి 5వ తరం ఉంది ఊర్లో. 5వ తరం ఉందంటే ఎవరికి ఇవ్వాలి, ల్యాండ్ లూజర్స్ ఎవరు? అందరికీ నమస్కారం అండి. ఇవాళ గాజువాక నియోజకవర్గం 87వ వార్డులో కొన్ని శంకుస్థాపన కార్యక్రమాలకి ప్రారంభోత్సవాల కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఇక్కడ గడ్డలు కాంక్రిటైజేషన్ లేకపోవడం వల్ల ఇక్కడ కొత్త డెవలప్మెంట్స్ రావడము, ఇక్కడ వాటర్ డ్రైన్ క్లాగ్ అయిపోవడము సీరియస్ ఇష్యూ అవడము. దానివల్ల ఇక్కడ స్థానిక కార్పొరేటర్ జగన్ గారు కూడా జీవీఎంసీ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఇవాళ 2 వేరే లొకేషన్స్లో 2 కోట్లతో 2 లొకేషన్స్ గడ్డలు చేసేది. గడ్డలు ఇప్పుడు 2 లొకేషన్స్ 2 కోట్లతో చేస్తున్నారు. అది కాకుండా గ్రౌండ్ డెవలప్మెంట్, వాకింగ్ ట్రాక్, ఇట్లా చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తారండి. పల్లా శ్రీనివాస్ గారు నేను దాంట్లో పాల్గొన్నాము. ఎట్లకు గాజువాక నియోజకవర్గం గురించి వచ్చాం కాబట్టి ఇక్కడ స్టీల్ ప్లాంట్ గురించి అనేక ఆరోపణలు అండ్ కొన్ని సమస్యలు గురించి మాట్లాడే అవకాశం కూడా ఇవాళ మీడియా మిత్రుల ముందు వచ్చింది. ఇందాక వేదిక మీద మాట్లాడుతూ కూడా చెప్పాము. మేము ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి, అంటే నేను ప్రమాణం స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి స్టీల్ ప్లాంట్ని ఎట్లా కాపాడాలి అనే నిరంతర ఆలోచన, కృషితో మేము పనిచేస్తున్నాము. నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిగా వెళ్ళి అక్కడ నాకు స్టీల్ మినిస్టర్ కుమారస్వామి గారు పరిచయం లేకపోయినా సరే వెళ్ళి, సార్ మా పార్లమెంట్లో ఇష్యూ ఉంది, మీ సపోర్ట్ మాకు కావాలని అడిగితే అప్పటికీ నాకు దీని గురించి ఆల్రెడీ ఒక అవగాహన ఉంది. లోకేష్ అన్న దీని గురించి నాకుతో మాట్లాడారు, దీని మీద ఒక పాజిటివ్గా చేయాలని చెప్పడము. అండ్ మీరే చూశారు, కొన్ని నెలల్లో దీనికి కొత్త డబ్బులు ఇవ్వడము, టోటల్గా 11,440 కోట్లు కేంద్రం అనౌన్స్ చేసి దాంట్లో ఇంచుమించు వాళ్ళు 9,000 కోట్ల కన్నా ఎక్కువ కేటాయించడము. అండ్ ప్లాంట్లో ప్రొడక్షన్ కూడా 3 ఫర్నెస్లు ఆన్ చేసే పరిస్థితి. 2021లో 3 ఫర్నెస్లు పూర్తిగా ఫంక్షన్ అయ్యాయి. దాని తర్వాత ఈ 4 ఏళ్ళు ఫంక్షన్ అవ్వలేదు. 20% ప్రొడక్షన్ దాని నుంచి తీసుకొచ్చారు. ఈ ప్రయాణంలో చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. జగన్ గారు కూడా ఇందాక మాట్లాడుతూ చెప్పారు. కొన్ని దగ్గరలో ఏంటంటే, నమస్కారం. ఈరోజు గౌరవ శాసనసభ్యుల వారు ఏదైతే స్టీల్ ప్లాంట్ అటు ఆటోనగర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ఏపీఐఐసి వారు ఎక్విజిషన్ చేయడం జరిగింది. వడ్లపూడి గ్రామం, పకిరితెక్య, జగ్గరాజ్పేట, తొంగలం గ్రామాలని గత 1965, 68, 70 3 దఫాలుగా ఎక్విజిషన్లో తీసుకోవడం. మరి నాటి నుంచి నేటి వరకు కూడా మా గ్రామానికి కొన్ని ఏదైతే ఆ రోజు పాకలు వేసుకున్న వాళ్ళందరికీ కూడా స్థలాలు ఇవ్వాలని చెప్పేసి అనుకోవడం. ఆ స్థలాలు ఇంతవరకు కూడా కార్యరూపం దాల్చలేదు. గత 2014 నుంచి 19 మాసంలో 2018లో లేఅవుట్ వేయడం కూడా జరిగింది. అనివార్య కారణాల వల్ల గవర్నమెంట్ పోయిన తర్వాత అది అలా పక్కన పెట్టారు. మళ్ళీ గౌరవ శాసనసభ్యులు మరి మేము కూడా ఇక్కడ కార్పొరేట్ కాబట్టి తప్పకుండా మా గ్రామాన్ని న్యాయం చేయాలని చెప్పి అడిగిన వెంటనే
ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అందరితో మీటింగ్ పెట్టమన్నారు. ఇవాళ మీటింగ్ ఏర్పాటు చేసాం. మీటింగ్ ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యుల వారికి అలాగే ఎంపీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన ఏంటంటే మమ్మల్ని కలిసిన తర్వాత మీరు లిస్ట్ ఇస్తే తప్పకుండా మీకు తక్కువ టైంలోనే ఆ స్థలాలు మీకు అందించే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి హామీ ఇచ్చారు. అలాగే లేని పక్షంలో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఆర్జీ పెట్టుకోమన్నా, లేని పక్షంలో ఇక్కడ ఒక అధికారిని పెట్టేసి ఎంక్వైరీ చేసి ఆ లిస్టు ఇవ్వడానికి కూడా ముందుకు సాగడం జరిగింది. మరి అలాగే మేము అడిగేది ఏంటంటే ఏదైనా ఎంఆర్ఓ స్థాయి అధికారులు ఇక్కడే ఒకరు ఉండి డైలీ ఒక అధికారిని నియమిస్తే, ఏపీఐసీ నుంచి ఒక అధికారిని నియమిస్తే ఏదైతే అప్పుడు ఆ రోజుల్లో ఎక్విజిషన్ చేసేటప్పుడు మనందరికీ నోటీసులు ఇచ్చారు. ఆ పేపర్లు పట్టుకొని రావాలని చెప్పడం జరుగుతుంది. అవన్నీ పట్టుకొని ఎక్కడే నమోదు చేసుకొని మా లిస్ట్ ఆ లిస్ట్ వేరే చేసుకొని ఆ లిస్టుని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియపరచుకుంటూ, మరి తక్కువ టైంలోని స్థలాలందరికీ కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులు జెన్యూన్ లిస్ట్ ఇస్తాం, అందుకు తక్కువ టైంలో ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ గత ప్రభుత్వంలో ఎంతో గొడవ చేస్తే కానీ 11 కోట్ల రూపాయలు తెచ్చగలిగాం. కేవలం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 14 నెలల్లోనే 24 కోట్ల రూపాయలు శంకుస్థాపన చేసుకోవడానికి గౌరవ శాసనసభ్యుల వారి సహకారం, మరి ఇవాళ రాష్ట్ర అధ్యక్షులుగా నూతనంగా ఇదైన తర్వాత మాకు అనేక సభ్యుడు కానీ మరి అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఏదైతే 6 కోట్ల రూపాయలు శంకుస్థాపన చేసుకున్నాం. ఎన్టీఆర్ నుంచి శ్రీనలి 90 ప్లస్ వరకు 2